నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సోరియాసిస్ ఫ్లేరప్స్ పెరగకుండా ఆపేటువంటి డైట్ అండ్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. సోరియాసిస్ పేషెంట్స్ తప్పకుండా సోరియాసిస్ ని ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళ యొక్క డైట్ మరియు లైఫ్ స్టైల్ ని మాడిఫై చేసుకోవడం ద్వారా. అయితే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ యొక్క సోరియాసిస్ ఫ్లేరప్స్ ని ఆపొచ్చు, సో ఎటువంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల వీటిని ఆపొచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటగా ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. సో ముఖ్యంగా 4 రకాల ఫుడ్స్ అనేటివి తప్పకుండా ఈ సోరియాసిస్ పేషెంట్స్ మొదటగా ఆపేయాల్సినవి. అందులో ఫస్ట్ది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, హై క్యాలరీ డైట్, జంక్ ఫుడ్. ఇవన్నీ ఈ 4టిని తప్పక సోరియాసిస్ పేషెంట్స్ వెంటనే ఆపేయాలి. ఎందుకంటే ఈ 4టి వలన ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇది శరీరగత వాపును అంటే స్కిన్ సెల్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఇవి ట్రిగర్ చేస్తాయి. కాబట్టి తప్పకుండా సోరియాటిక్ పేషెంట్స్ ఈ 4టిని వెంటనే ఆపేయాలి. సో వాళ్ళు రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవాల్సినవి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే అన్ని రకాల ఆకుకూరలు, సో దీంతో పాటు పప్పు ధాన్యాలు అంటే లైక్ కందిపప్పు కానివ్వండి, పెసరపప్పు, ఇట్లాంటి పప్పు ధాన్యాలు, లెగ్యూమ్స్, లెంటిల్స్ అంటాము, ఈ చిక్కుడు బేస్డ్ గింజలు, ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళ యొక్క డైట్ లో రెగ్యులర్ గా చేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరల్లో స్పినాచ్, పాలకూర, మెంతి అంటే ఫెనుగ్రీక్, మెంతులతో వచ్చేటువంటి ఆకుకూర మెంతి కూర, ఇంకా ఓట్స్ లాంటివి, వీట్, సో అన్ని రకాల పల్సెస్ అంటే పప్పు దినుసులు, సో ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ యొక్క డైట్ లో చేర్చుకోవడం ద్వారా వీటిలో హై ఫైబర్ ఉంటుంది, ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది, ఇవి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి ఇవి స్కిన్ యొక్క హెల్త్ ని కూడా పెంచుతాయి. మరియు అందులో ముఖ్యంగా స్కిన్ మీద ఏదైతే ఆ ఫ్లేరప్స్ ఉంటుందో, ఆ స్కేల్స్ ఉంటుందో వాటిని తగ్గించేటువంటి తత్వము ఈ యొక్క ఆహార పదార్థాలకు ఉంది. కాబట్టి తప్పక ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ డైట్ లో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో వెజిటబుల్స్ వరకు వచ్చేసరికి ఏ వెజిటబుల్స్ తక్కువగా తినాలి లేదా ఏ వెజిటబుల్స్ ఆపాలి అనే డౌట్ చాలా మంది పేషెంట్స్ లో ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొటాటోస్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల, అది హై క్యాలరీస్ ఉండడం వల్ల సో అది ఇన్ఫ్లమేషన్ ని ట్రిగర్ చేస్తుంది. కాబట్టి పొటాటోస్ తగినంత మటుకు ఆపితే బెటర్. సో ఇది కాకుండా టొమాటోస్ అండ్ బ్రింజల్, ఈ రెండిటికి ఎక్కువ పేషెంట్స్ ఎలర్జీస్ ఉండడం వల్ల సో ఆ ఎలర్జెన్స్ అనేవి మళ్ళీ ట్రిగర్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల ఎక్కువగా ఫ్లేరప్స్ రావడము, సో ఇచ్చింగ్ సెన్సేషన్ రావడం, ఇవి పేషెంట్స్ ఎక్కువగా మా దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పొటాటోస్, టొమాటోస్ అండ్ బ్రింజాల్స్ అనేవి మీరు ఆపేస్తే బెటర్. లేదంటే కనుక మీకు ఏదైనా సిమ్టమ్ లేదు అంటే కాస్త తక్కువ పరిమాణంలో ఈ 3టిని తీసుకోవడం అనేది బెటర్. ఫ్రూట్స్ లో ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? సో ఈ సోర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆరెంజెస్, లెమన్, గ్రేప్స్ లాంటివి, స్ట్రాబెరీస్ లాంటివి, ఇవి తీసుకోవడం వల్ల చాలా మంది పేషెంట్స్ లో ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం అనేది మంచిది. వేరేస్ యాపిల్స్, అవకాడో, బెర్రీస్, అందులో బ్లూ బెర్రీస్ కానివ్వండి, సో ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డైట్ లో సో వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి సో ఈ ఫ్రూట్స్ ని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం అనేది మంచిది. సో మీరు డేలో 3 మీల్ తీసుకున్నప్పుడు 1 మీల్ కంప్లీట్ గా మీరు ఈ ఫ్రూట్ డైట్ తీసుకోగలిగితే కనుక, ఇన్ కేస్ మీరు డయాబెటిక్ కాకపోతే ఈ ఫ్రూట్ డైట్ 1 మీల్ తీసుకోవడం అనేది చాలా హెల్తీ అండ్ సోరియాసిస్ కి కూడా చాలా మటుకు హెల్ప్ అవుతూ ఉంటుంది. సాల్ట్ వచ్చేసరికి రెగ్యులర్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ కానివ్వండి, లేదంటే సైంధవ లవణం లాంటిది చేర్చుకోవడం అనేది ఉత్తమం. సో వేరేజ్ నాన్ వెజిటేరియన్స్ కి ముఖ్యంగా రెడ్ మీట్ అవాయిడ్ చేయడం అండ్ చికెన్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నాన్ వెజ్ డైట్ వల్ల ఎక్కువగా ఈ మన జీర్ణక్రియ మీద భారం పడడం, లివర్ మీద భారం పడడం అనేది చూస్తూ ఉంటాము. సో వీటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ సోరియాసిస్ ఫ్లేరప్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్ గా కాకపోయినా అట్లీస్ట్ మీరు రెడ్ మీట్ అండ్ చికెన్ అనేవి అట్లీస్ట్ మీరు రెడ్యూస్ చేసుకోవడం అనేది సోరియాసిస్ పేషెంట్స్ లో చాలా ముఖ్యం. సో ఇవి కాకుండా వెరాజ్ మనకు ఈ మసాలాలు, స్పైసెస్ వరకు వచ్చేసరికి ఈ గరం మసాలా, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ లాంటివి తక్కువ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ జీర్ణక్రియలో భారం పడ్డము, దానివల్ల సోరియాసిస్ ఫ్లేరప్స్ అనేది, ఇచ్చింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది.
సో వేరే సోరియాసిస్ పేషెంట్స్ ఎప్పుడైనా కానివ్వండి వాళ్ళ డైట్ లో మసాలా అండ్ సాల్ట్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ సో హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ డైట్, ముఖ్యంగా న్యాచురల్ గా దొరికేటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా చేర్చుకోవడం వల్ల డైట్ లో వీళ్ళ యొక్క ఫ్లేరప్స్ అనేవి చాలా మటుకు కంట్రోల్ అవుతున్నాయి. చాలా మందిలో ఇది ప్రివెంట్ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సోరియాసిస్ తో జీవించడం అనేది చాలా కష్టమైన పద్ధతిగా సోరియాసిస్ పేషెంట్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ కూడా ఈ డిసీజ్ వల్ల హ్యాంపర్ అవుతూ ఉంటుంది. కానీ మీరు ఈ హెల్దీ డైట్ పాటించడం వల్ల, ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అవుతూ ఉంటుంది. మీరు మంచి జీవితాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలరు. సో ఈ మా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క వీడియోని లైక్ చేయండి. మీకు సోరియాసిస్ గురించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.